ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుంకర శ్రీనివాసరావు తన నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్కు ముందు ఆయన జీవీఎంసీ సమీపాన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుండి ఆయనను బలపరిచిన అసోసియేషన్ ప్రతినిధులు సహా పలు పాఠశాలల సిబ్బందితో కలిసి ర్యాలీగా విశాఖ కలెక్టరేట్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడుగడుగునా ఉపాధ్యాయులు అవమానాలకు గురవుతున్నారని, అనేక ఇబ్బందుల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఉపాధ్యాయులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల గురువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి విజయం సాధించేందుకు తనకు ప్రోత్సాహకాన్ని అందివ్వాలని కోరారు. ఓటర్ల అమూల్యమైన తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. నా పేరు డాక్టర్ సుంకర శ్రీనివాసరావు. నేను ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్ని సంఘాల మద్దతుతో ఈరోజు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను. మా ప్రధాన అంశాలు ఏమిటంటే, ముఖ్యంగా టీచర్ అనే వాళ్ళకి సొసైటీలో గౌరవం తగ్గిపోతుంది. ఈరోజు టీచర్కి రక్షణ లేకుండా పోయింది. అందువల్ల టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయంలో వాళ్ళ రెగ్యులైజేషన్ చేయాలి వాళ్ళని. అలాగే కేజీబీవీ టీచర్స్ వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. అలాగే ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు కూడా అనేక సమస్యలు, యాజమాన్యాలతో సహా అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అయితే గవర్నమెంట్ మారినప్పుడల్లా డైల్యూట్ అయిపోయి మొత్తం గవర్నమెంట్ విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి ప్రమాదంలో పడిపోయింది. ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్ 10 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఉపాధ్యాయుని కూడాను ఒక గెజెటెడ్ హోదా ఇచ్చి ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించాలి. అలాగే నేను ఎన్నిక కాబడినట్టు మరునాడు నుండి ఈ మొత్తం 6 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కోఆర్డినేటర్ని పెట్టి 48 గంటల్లో ఏ టీచర్కైనా, ఏ ఉపాధ్యాయుడికైనా సమస్య ఉంటే పరిష్కారం చేస్తాను. అలాగే రాజధానిలో కూడా ఏవైనా సమస్యల గురించి, కమిషనర్ ఆఫీస్ గురించి, లేదంటే ఇంకేదైనా డిపార్ట్మెంట్ సంబంధించిన పనుల మీద వచ్చేవాళ్ళు, నా సోదరిమణులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వాళ్ళకి ఉచితంగా సౌకర్యం, వసతి, అలాగే రవాణా అన్నీ కూడాను కల్పించి ఈ 6 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కూడా ఉద్యమం చేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగ భద్రత, అలాగే సిపిఎస్కి సంబంధించి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, అంటే గవర్నమెంటు, ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రతి క్షణం కూడాను నేను వేస్ట్ చేయకుండా ఈ 6 సంవత్సరాలు గతంలో గమనించారు, ఇద్దరు గెలిచారు, గమనించారు, నేనేం చేస్తానని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అందువల్ల ప్రతి ఒక్క టీచరు గర్వపడేలాగా ఉత్తరాంధ్ర టీచర్స్ వాయిస్ గలం విప్పి నేను సభలో నోట్ తయారు చేసుకుని ప్రతి అంశం మీద కూలంకషంగా మాట్లాడి, శభాష్ ఇలాంటి వాడు కదా ఎన్నిక కాపాడవలసిందే అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా గర్వపడేలాగా ఉత్తరాంధ్ర వాళ్ళు నేను వ్యవహరించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మొదటి ప్రాధాన్యత ఒకటి నా కేసు గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ నేను డాక్టర్ సుంకర శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి. ధన్యవాదాలు. కేజీ నుండి పీజీ వరకు తీసుకునేటట్లయితే మోర్ దాన్ 65% విద్యార్థులు ప్రైవేటు యాజమాన్యాల క్రింద ఉన్నారు. వారికి తగిన ప్రాతినిధ్యం చట్టసభల్లో కూడా కావాలి. ఎందుకంటే ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ విద్యారంగం బాగా ఉన్నత స్థానంలో ఉండాలి. అది కుంటుపడుతూ ఉంది. 190 దేశాల్లో మన స్థానం ఎక్కడనే చూస్తే చాలా క్షీణ దశలో ఉంది.